హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈ వీడియోలో మనం శ్రీ సంతోషి మాత వ్రత కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వము చెంపక దేశంలో శోభానగరం అనే ఒక పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7 6 ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు. 7వ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు. చివరకు కన్నతల్లి కూడా అతనిని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరునికి పెట్టేది. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి సర్దుకూడినే ఆహారంగా తీసుకునేవాడు. క్రమంగా అన్నదమ్ములు 7 పెళ్లిళ్ళు జరిగాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దాన్నే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు. ఆ తల్లి చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి, ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టసాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ మధురమైన మిఠాయిలు, పిండి పదార్థాలు చేసి పెట్టింది. శ్రీకరుడిని పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు. పెద్ద కొడుకులు, కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తళ్లలో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరిలో పెట్టింది. పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలు అన్నీ తన అన్నలు వదినలు తిని వదిలేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతను ఎంతో బాధపడ్డాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతనిని ఓదార్చింది. ఓ ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్. డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నింటికీ మూలం ధనం. ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చినవి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలి అని అనుకున్నాడు. మరునాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతోంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఇయ్యవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు, అయినను ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది. అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషంగా పరదేశాలకు ప్రయాణమయ్యాడు. కొన్నాళ్లకు అతడు పరాయి దేశంకు చేరి అందొక పట్టణమునకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి, జాగ్రత్తగా ఉండవలెను సుమా అని హెచ్చరించి శ్రీకరునకు తన వద్ద ఉద్యోగము ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతయో నమ్మకముగా పనిచేయసాగాడు. అతని పనితనమునకు, విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరునకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ధి చేశాడు. అట్లు 12 సంవత్సరములు గడిచిపోయినవి. వ్యాపారి ముసలివాడై పోయెను. అందువల్ల తన వాటా ధనం మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునకే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగెను. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడు అయ్యెను. అమితమైన ధనవంతుడై సుఖముగా కాలం గడిపెను. ఇచ్చట అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగెను. అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచుండెను. ఇంటి పనినంతయు చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టదాయెను. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచుండెను. ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వచ్చునా
తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కొట్టుకొని తలపై పెట్టుకొని వచ్చుచుండగా మధ్యలో ఆమెకు దాహము వేసినది. చేరువ గ్రామం వచ్చు వరకు ఓపికతో నడిచినది. ఆ గ్రామంలోకి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్లు అడగబోయింది. ఆ సమయంలోనే ఇంటివారు సంతోషిమాత వ్రతము చేసుకొనుచున్నారు. ఆ వ్రతమును చూచుచూ ఆమె దాహము మాటే మర్చిపోయెను. ఆ పూజ మొత్తము పూర్తయిన తర్వాత చివరలో కథను విని ప్రసాదము తీసుకుంది. తనకు కూడా ఆ వ్రతము చేయవలెను అనే కోరిక కలిగింది. ఆ వ్రత విధానము అంతయు వారిని అడిగి తెలుసుకున్నది. అందుక ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషిమాత వ్రతము. దీన్ని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధాభక్తులతోనూ చేయవలెను. అట్లు 40 శుక్రవారాలు వ్రతం చేసి 41వ శుక్రవారం రోజున ఉద్యాపనను చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలు అన్నీ తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు. ఈ వ్రతము చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమాలను, ఉద్యాపన విధానమును తెలిపింది. కళ్యాణి ఆ విషయములు అన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది. మార్గ మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనము అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషిమాత పూజ జరుపుకోవాలని నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరింది. మార్గ మధ్యలో ఆమెకు ఒక దేవాలయము కనిపించింది. అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడగగా అక్కడి వారు అది సంతోషిమాత దేవాలయము అని బదులిచ్చారు. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములు అన్నీ అమ్మవారికి నివేదన గావించి ప్రసాదము తీసుకొని ఇంటికి వెళ్ళింది. అది మొదలు ఆమె ఎంతో నియమముగా ప్రతి శుక్రవారం రోజు సంతోషిమాతను పూజించుచు వ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగింది. ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడి ఉన్నది. ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం వ్రాసింది. అట్లు కళ్యాణి ఉత్తరము వ్రాసిన అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెం ధనం, ఉత్తరము వచ్చినవి. భర్త నుండి ఉత్తరము వచ్చిన వెంటనే తన కష్టములు తీరినవి అని కళ్యాణి ఎంతగానో ఆనందించింది. ఇది ఇట్లుండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడ నుండియో డబ్బులు, ఉత్తరములు వచ్చుచున్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడళ్లతో కూడబలుకుకొని అవి ఎచ్చటి నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని, నీకు ఉత్తరాలు, డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి మీ పినతండ్రి గారి నుండియే వస్తున్నాయి అని నిజము చెప్పింది. అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు. పిల్లల అల్లరి, ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండు అని అనుకుంది. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు, నీ దయ వల్ల సుఖంగానే ఉన్నాను. కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైంది. కానీ నాకు పిల్లలు లేరు. కావున తల్లి, నన్ను నా భర్త చెంతకు చేర్చు, మా కాపురం నిలబెట్టు, నా కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒకనాటి రాత్రి శ్రీకరునకు బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడవు, నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగ్రామం నందు విడిచి వచ్చావు అని మర్చిపోయినావు. ధన సంపాదన ఒక్కటే జీవితంగా కాలం గడుపుచుంటివి. ఇట్లయినచో పెండ్లేలా చేసుకుంటివి? నీ చెంతనే ఉండవలనని చిలకా గోరింక వలె కాపురం చేసుకోవాలి అని ఆ పిల్లకు మాత్రం కోరిక ఉండదా? కావున వెంటనే నీ స్వగ్రామమునకు ప్రయాణము కమ్ము, ఆమెను కూడి సుఖముగా సంసారం చేసుకొనుము. నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరించిన నా ఆగ్రహమునకు గురయ్యేదవు సుమా అని హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవగానే కలలో కనిపించింది ఎవరో దేవతయని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రం ఎరుగవా తల్లి? ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామంనకు బయలుదేరుతాను. భారము నీదే అమ్మా అని మొక్కుకున్నాడు.
అతని మొర విన్న ఆ తల్లి అతనిని కరుణించింది. ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడ్డ ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి. రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా మూట కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును 3 భాగాలుగా చేసి, ఒకటి నదీ తీరమున, మరొకటి నా గుడిలో పెట్టు. 3వది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లుగా మీ అత్తగారితో, ఓ అత్త, నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది. నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి, త్వరగా వచ్చి మోపు దింపు, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు. శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలిపోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో అతడికి ఆకలి వేసింది. చేరువలో సంతోషిమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి, అన్నలు, వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరికి తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి, అతను అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం రోజు సంతోషిమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందముగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని, 6 తోటి కోడళ్లను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోటి కోడళ్లకు, అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు. ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలని అనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటలో కలిపారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగమైంది. వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషిమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకెళ్లారు. కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు. ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలచి పిచ్చి బిచ్చగత్తవలే మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము, ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి, దయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు, తోటి కోడళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారుపడి, అమ్మో, ఇదెవరో మాయల మారిది, లేకుంటే దాని మీదికి విసిరిన రాళ్ళు మన మీదికి ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేశారు. అది గమనించిన సంతోషిమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారిగా చూసింది. ఒక్కసారిగా ప్రళయ మారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు బల్లున తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగా నిలబడలేక అటూ ఇటూ తూలిపడిపోయారు. ఈ దృశ్యం అంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసింది. ఆమె సంతోషిమాతయే అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి, జగన్మాత, నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషిమాతవే, అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయముగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైంది. ఇంత జరిగినా కూడా కళ్యాణి తోటి కోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు. ఎలాగో అలా శ్రీకరుడిని, కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోటికోడళ్ళు ఇచ్చిన పాలను తాగుదాం అని అనుకుంది. అంతలో అమ్మవారి దయ వలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల
ఆమె పాల పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉందని అక్కడ ఉన్న పాలన్నీ గబగబా తాగేశాడు. త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది. కళ్యాణే పాలల్లో విషం కలిపి తన కొడుకు ఇచ్చి చంపివేసింది అంటూ ఊరు వాడ వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు. భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాణ్ణి బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పిల్లవాడు, అమ్మా, పిన్నిని బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయంగా తాగాను, అంతేకాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దాంతో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులు అని తేలిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అని ఆలోచించారు. దాంతో విషం కలిపిన తోటి కోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది. అప్పుడు కళ్యాణి తన తోటి కోడలను క్షమించింది. నేను క్షమించినంత మాత్రాన ఏం లాభం, అంతా అమ్మవారి చలివే, వెళ్ళి ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకో అని చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు 7 కోడళ్ళు కలిసి సంతోషి మాత వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషి మాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగారు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా ఆ సంతోషి మాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఈ వీడియోలో మనం శ్రీ సంతోషి మాత వ్రత కథను తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.